చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. దేవునికే మహిమా. ప్రభునామం పేట మీ అందరికీ నా శుభములు. మరొకసారి శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామం నాకు వందనాలు ప్రవ్వా. మీ వాక్యం ధ్యానించుకొనడానికి మాకు ఇచ్చినటువంటి ఈ కృప కొరకు, ధన్యత కొరకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మీ పాదముల యొద్ద చేరడానికి సమయం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు ప్రవ్వా. ఈ వాక్యం ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నామం పేట మీ అందరికీ నా నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం దేవుని మహిమ. ఈ 2013వ సంవత్సరంలో ప్రభు ఆయన యొక్క మహిమను మనపై ఏ రీతిగా కుమ్మరించాలని, మనపై ఏ రీతిగా ఆయన మహిమను మనపై ఉదయింప చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే గడిచినటువంటి సంవత్సరం అయినటువంటి 2012వ సంవత్సరం అంతా కూడా ప్రభుని యొక్క రెక్కల నీడలో మనలందరినీ కాచి భద్రపరిచి కాపాడి ఈ నూతన సంవత్సరాన్ని మనందరికీ దయచేశారు. అయితే గడిచినటువంటి సంవత్సరంలో మనం కొండ అనుభవంలో మనం నడిచాం, లోయ అనుభవంలో మనం నడిచాం, సుఖంగా మనం నడిచాం, దుఃఖంలో మనం నడిచాం. ఒకవేళ మనం గడిచినటువంటి సంవత్సరంలో మన ప్రియులైనటువంటి వారిని మనం కోల్పోయి ఉండొచ్చు, లేక మనం నష్టాల గుండా మనం వెళ్ళుండొచ్చు, లాభముల గుండా మనం వెళ్ళుండొచ్చు, ఆశీర్వాదములు పొందుకుని ఉండొచ్చు. అన్ని అనుభవంలో నుండి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క కృపను అనుగ్రహించి, ఆయన యొక్క నెమ్మదిని అనుగ్రహించి, ఆయన శాంతిని అనుగ్రహించి ఆ సంవత్సరం అంతా కూడా మన చేతిని పట్టుకుని ఆయన నడిపించి ఈ నూతన సంవత్సరం అనే 2013వ సంవత్సరాన్ని మనందరికీ ఒక బహుమతిగా దయచేశారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు మన వాక్యంను ధ్యానించుకున్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో ప్రభు ప్రతి క్రైస్తవ బిడ్డతో ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే ఈ నూతన సంవత్సరంలో ప్రతి క్రైస్తవ బిడ్డ ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ఎదగాలి అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ 2013వ సంవత్సరంలో చీకటిలో జీవిస్తున్నటువంటి మన యొక్క జీవితంలో, వేదనలతో జీవిస్తున్నటువంటి మన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో చీకటిలో కూర్చున్నటువంటి మనందరితో ప్రభు తెలియచేస్తున్నారు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈ 2013వ సంవత్సరంలో మన పైన ప్రభు వెలుగును కుమ్మరించాలని ఆశపడుచున్నారు. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనపై, మన యొక్క వ్యాపారంపై, మన కుటుంబ జీవితంపై, మన యొక్క ఎడ్యుకేషన్ పై ఉదయించి ఆ వెలుగును మనందరికీ అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. లెమ్ము తేజరిల్లుము. ఆత్మీయ జీవితంలో మనం మేల్కోవాల్సినటువంటి వారమై ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనం లేచి తేజరిల్లి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క వెలుగును మనపై
కుమ్మరించుతారని ఆశపడుచున్నారు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆయన యొక్క మహిమను మనపై ఉదయింప చేయాలని ఆశపడుచున్నారు. ఈ 2013 సంవత్సరం ఒక బ్లెస్డ్ ఇయర్ గా, ఆశీర్వదింపబడినటువంటి సంవత్సరంగా ప్రతి క్రైస్తవ బిడ్డకి ఆయన అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. ఈ 2013 సంవత్సరం ఆయన మహిమను మనందరి పైన కుమ్మరించి ప్రతి విషయంలో గైడెన్స్ అనుగ్రహించి ప్రతి విషయంలో మనందరికి ఆయన సక్సెస్ అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. అయితే 2వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ప్రస్తుతం ఈ లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తండ్రి అయినటువంటి యెహోవా మనందరికీ తెలియచేస్తున్నారు. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఈరోజు మనం న్యూస్ ఛానల్స్ లో గాని న్యూస్ పేపర్స్ లో గాని గమనించినట్లయితే అనేకమైనటువంటి అరాచకాలని మనం చూస్తూ ఉన్నాం, వినకూడనటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. అయితే అటువంటి సమయంలో ఈ అంత్య దినాల్లో ప్రభు యొక్క రాకడ ఎప్పుడైతే సమీపంగా ఉన్నదో, అపవాది ఈ భూలోకాన్నంతటిని చీకటితో నింపి అనేకమైనటువంటి ప్రజలను తన వైపు నడిపించుకోవాలని, అనేక మంది ప్రజలను దేవుని నుండి దూరంగా చేయాలని అపవాది చూస్తూ ఉన్నాడు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ మనం చూసినట్లయితే కటిక చీకటి, ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో మనం చూస్తే గ్రాస్ డార్క్నెస్ అని వ్రాయబడి ఉంటుంది. అయితే ఆ కటిక చీకటి కమ్మి ఉన్న సమయంలోనే మనము లేచి ప్రకాశించి తేజరెళ్ళాలి. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మనపై ఉదయించారో మనం లేచి ప్రకాశించాలి. ఆ మహిమ మన మీద ఎప్పుడైతే పడినప్పుడు ఆ మహిమ మన ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి లోకం మీద ఆ యొక్క వెలుగు పడి అనేక మంది చీకటిలో జీవిస్తున్నటువంటి, అంధకారంలో జీవిస్తున్నటువంటి ఆ ప్రజలు వారు ఏ మార్గంలో నడుస్తున్నారో వారు తెలుసుకుని రక్షణ మార్గంలోనికి వారు వస్తారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అక్కడ మనం చూసినట్లయితే ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన యొక్క మహిమ మనపై కనబడేలాగా ఈ 2013 సంవత్సరంలో మనందరినీ చేయాలని ఆశపడుచున్నారు. అయితే అక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే, వెలుగు ఉన్నప్పుడు క్యాండిల్స్ పెట్టినా కూడా అది అవసరం లేదు. ఎప్పుడైతే చీకటిగా ఉన్నటువంటి సందర్భంలో మనం క్యాండిల్ ని వెలిగిస్తూ ఉంటాం. అదే రీతిగా వెలుగు ఉన్నటువంటి సమయంలో అక్కర్లేదు. కానీ ఈ కటిక చీకటి ఎప్పుడైతే కమ్మి ఉన్నదో మనము లేచి ప్రకాశించాలి. ఆ చీకటిలో ఉన్నటువంటి వారికి మనం ఎప్పుడైతే వెలుగుగా ఉంటామో వారు ఆ వింత ఏమిటో వారు చూడడానికి వస్తారు, ఆ మహిమను వారు చూడడానికి వస్తారు. ఎందుకంటే మోషేను మనం చూసినట్లయితే, మోషే ఆనాడు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి పొదలు మండడం చూస్తూ ఉన్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ యెహోవా ఉన్నటువంటి ఆ పొదలో మండుచున్నది కానీ కాలిపోవట్లేదు. ఆ పొదలో దేవుని మహిమ నింపబడి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ పొదలో దేవుని యొక్క వెలుగు నింపబడినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ పొదను చూచి ఈ మోషే అట్రాక్ట్ అయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ పొదకు ఎప్పుడైతే మోషే అట్రాక్ట్ అయ్యాడో దేవుని యొక్క వాక్కు తనకు బయలుపరచబడింది. ఇశ్రాయేలును విమోచించే ఒక విమోచకునిగా మార్చబడ్డాడు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అదే రీతిగా 2012 సంవత్సరం వరకు మనం నామకార్థ క్రైస్తవులుగానే దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం, చర్చ్ యాక్టివిటీస్ లో పాల్గొనడం, మన యొక్క దశమ భాగాన్ని పాస్టర్ గారికి ఇస్తూ మనం తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాం. అయితే ఈ 2013 సంవత్సరం నుండి ప్రతి బిడ్డపై కూడా ఆయన ఉదయించాలని ఆశపడుచున్నారు. నీవు అనేక మందికి వెలుగు చూపించేటువంటి, అనేక మందికి దేవుని యొక్క మహిమను కనపరిచేటువంటి ఒక సాధనంగా ప్రతి క్రైస్తవ బిడ్డను ఆయన వాడుకోవాలని ఆశపడుచున్నారు. ఎటువంటి సమయంలో కటిక చీకటి కమ్ముచున్నటువంటి ఈ సమయంలోనే ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా లేచి ప్రకాశించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏ రీతిగా మనం జీవించాలి, ఏ రీతిగా మనం ఆత్మను రక్షించాలి, ఏ రీతిగా దేవుని యొక్క మహిమ మనపై కనబడుతుందో
మనం ధ్యానించుకున్నాం. అయితే బైబిల్ అంతటిలో కూడా ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఈ పేజ్ నే ప్రభు హైలైట్ చేసి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా సరి చేసుకోవాలో. లోకం ఎంతో భయంకరంగా ఉందని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ భయంకరంగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ వెలుగు లేచి ప్రకాశించమని వ్రాయబడి ఉంది, లేచి తేజరిల్లమని వ్రాయబడి ఉంది. మనము కూడా ఇటువంటి దినాల్లో లేచి ప్రకాశించాలి. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మనపై కనబడుతుందో ఏమి జరుగుతుంది అనేటువంటి స్థితిని మనం చూస్తే 3వ వచనాన్ని మనం చదువుకుందాం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ వెలుగు కనిపిస్తుందో మోసగింపబడుచున్నటువంటి అనేకమైనటువంటి ప్రజలు, అపవాది చే నడిపింపబడుచున్నటువంటి అనేక మంది ప్రజలు, దేవుడు ఎవరో తెలియనటువంటి అనేక మంది ప్రజలు ఆ వెలుగును చూచి ఆ వెలుగు ఏమిటో, అందులో వింత ఏమిటో, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి వెలుగులు ఉన్నాయి. అయితే దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే మనపై పడిందో ఆ వెలుగు, ఆ మహిమ డిఫరెంట్ గా ఉంటది. అపవాదికి కూడా వెలుగు ఉంటది, తను ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ మన యొక్క వెలుగుకి ఒక స్పెషాలిటీ ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రజలందరూ అపవాది వెలుగుకి అలవాటు పడిపోయారు. అయితే దేవుని యొక్క మహిమను ఎప్పుడైతే వారు మనలో చూస్తారో అందులోనిది వింత ఏమిటో వారు చూడడానికి వచ్చి అనేకమైనటువంటి జనములు వచ్చి దేవుని యొక్క మార్గంలో రక్షించబడతారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇటువంటి దినాల్లో ప్రభు ఆరోహణం అవుతూ ప్రతి క్రైస్తవ బిడ్డకి ఇచ్చినటువంటి ఒక గ్రేట్ కమిషన్ మనం చూసినట్లయితే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, అనేక మంది నా శిష్యులుగా చేయండి అని వ్రాయబడి ఉంది. ఈ వెలుగు ద్వారా అనేక మందిని దేవుని యొక్క రక్షణ మార్గం వైపు నడిపించి ఆయన యొక్క శిష్యులుగా మనం మార్చాలి. అయితే రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. మనం అనుకుంటాం జనాలే వస్తారు కదా, అన్యులే వస్తారు కదా అని మనం అనుకుంటాం. కానీ ఈ వెలుగు ఎంత గొప్పది అంటే రాజులు కూడా వెలుగును చూచి వారు వస్తారంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఎప్పుడైతే మనం ఈ అంత్య దినాల్లో కట్టిక చీకటి కమ్ముచున్నటువంటి ఈ దినాల్లో ఎప్పుడైతే మనం లేచి ప్రకాశించామో, ఎప్పుడైతే మనం తేజరిల్లామో ఆ వెలుగుకి ప్రభు మనందరికీ ఆశీర్వాదాలను కూడా అనుగ్రహించాలని ఆశపడుచున్నారు, వెల్త్ను కూడా అనుగ్రహించాలని ఆశపడుచున్నారు, రిచెస్ ని అనుగ్రహించాలని ఆయన ఆశపడుచున్నారు. అక్కడ మనం చూసినట్లయితే జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఐశ్వర్యాన్ని మనందరికీ అనుగ్రహించాలని 2013వ సంవత్సరంలో ప్రభు ఆశపడుచున్నారు. 2012వ సంవత్సరం వరకు ఒకవేళ నువ్వు పావర్టీతో ఉన్నావేమో, పేదరికంలో ఉన్నావేమో, కానీ ఈ 2013వ సంవత్సరంలో నీకు అబండెంట్ సప్లై అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. అయితే ఒకసారి మనం 6వ వచనాన్ని చదివినట్లయితే, ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును, వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ 2013వ సంవత్సరంలో ఈ కటిక చీకటి కమ్ముచున్నటువంటి లోకంలో లేచి ప్రకాశించినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డకి, లేచి తేజరిల్లినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డకి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం చూస్తే ఐశ్వర్యాన్ని ఆయన అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. లేమి అన్నది 2013 సంవత్సరంలో ఏ క్రైస్తవ బిడ్డ నోట్లో కూడా వినబడకూడదని ఆయన ఆశపడుచున్నారు. అయితే అక్కడ మనం చూస్తే ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఈ పాత నిబంధన కాలంలో ఆ రోజుల్లో ఈ ఒంటె అనేటువంటి ఈ జంతువును ఒకసారి మనం చూసినట్లయితే ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ కి ఇది వాడేవారు. ఏయిఫాల లేత ఒంటెలను ఒకసారి మనం చూసినట్లయితే ఇవి ఒంటెల రకంలోనే ఈ జాతి ఎంతో పాపులర్ గా ఉపయోగపడేటువంటి ఈ జాతిని మనం ఇక్కడ చూడగలం. అంటే ఇంత వాల్యుబుల్వి ప్రభు నీకు అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. అయితే వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును
తీసుకుని వచ్చేదరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వాల్యుబుల్ గుడ్స్ ని ప్రభు మనందరికి అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. ఈ 2013వ సంవత్సరంలో యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. అయితే ఈ రిచెస్ వస్తాయని మనం ధ్యానించుకున్నాం. అయితే ఇందాక మనం ధ్యానించుకున్నాం, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. అయితే వారు ఏం చేస్తారంట? యెహోవా స్తోత్రములను ప్రకటిస్తారంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వెలుగునకు ఎప్పుడైతే వారు అట్రాక్ట్ అయి వచ్చారో ఆ వెలుగు ఏమిటో వారు తెలుసుకుంటారు. ఆ వెలుగు ఏమైందో వారు తెలుసుకుంటారు. ఏ కారణం చేత ఆ వెలుగు వస్తుందో వారు తెలుసుకుని దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క స్తోత్రాన్ని వారు ప్రకటిస్తారంట. అంటే ఈ వెలుగును ఎప్పుడైతే వారు చూసి దేవుణ్ణి ఎప్పుడైతే వారు మహిమపరుస్తారో తిరిగి ఆ నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వెలుగు వారిపై కూడా పడుతుంది అనేటువంటి స్థితిని మనం చూస్తాం. అటువలే అనేక మంది దేవుని యొక్క రాకడకు మునుపు ఒక్క ఆత్మైన నశించకుండా దేవుని చెంతకు నడిపించబడతాయి. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఇటువంటి ఆశీర్వాదాలతో ప్రభు మనందరినీ ఆశీర్వదించాలని ఆయన ఆశపడుచున్నారు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తండ్రి అయినటువంటి యెహోవా ప్రవచించారని మనందరికీ తెలుసు. అయితే మా జీవితంలో నెరవేరుతాయా అని మనం అనుకోవచ్చు, లేకపోతే వారి జీవితంలో నెరవేరిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం అనుకోవచ్చు. అయితే దైవ గ్రంథంలో నుండే ఒక చక్కటి ఉదాహరణను మనం చూసినట్లయితే ఇదే ప్రవచనం వారి యొక్క జీవితంలో కూడా తండ్రి అయినటువంటి యెహోవా జరిగించారు. ఆ వ్యక్తిని మనం చూసినట్లయితే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. దావీదు తరువాత ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయుటకు అభిషేకించబడినటువంటి రాజైన సొలొమోనును ఒకసారి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. షేబ దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని. ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క నామమును గూర్చి విందంట, సొలొమోనుకు దేవుని ద్వారా కలిగినటువంటి కీర్తిని గూర్చి విందంట. ఎప్పుడైతే ఆ విషయాలను ఆమె విన్నదో, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు సొలొమోనుపై ప్రకాశిస్తుంది, సొలొమోను ప్రకాశిస్తున్నాడు, సొలొమోను దగ్గర వెలుగు ఉన్నది, అనేక వెలుగులు ఉన్నాయి కానీ సొలొమోను దగ్గర ఉన్నటువంటి వెలుగు ఒక స్పెషల్ గా కనిపిస్తుంది అని ఆమె విందంట. ఎప్పుడైతే విన్నదో ఆమె చేసినటువంటి పనిని మనం 2వ వచనంలో చదువుకుందాం. ఆమె గొప్ప పనివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చాను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. విస్తారమైనటువంటి వాల్యుబుల్ గుడ్స్ ని ఆమె ఒంటెలపై ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే షేబ దేశపు రాణి ఎందుకు వచ్చిందో కింద వచనాల్లో మనం చూడగలం. అయితే అటువంటి సమయంలో ఈమె ఎప్పుడైతే యెరూషలేమునకు వచ్చి రాజైన సొలొమోనుతో ఎప్పుడైతే మాట్లాడినదో అప్పుడు షేబ దేశపు రాణి గ్రహించగలిగింది ఏమిటంటే దేవుని యొక్క మహిమ సొలొమోనుపై ఉదయించింది, దేవుని యొక్క వెలుగు సొలొమోనుపై ఉదయించింది అని ఆమె తెలుసుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఒకసారి మనం 4-5 వచనాలను మనం చదివినట్లయితే షేబ రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. మనం చదువుకున్నటువంటి విషయాలన్నీ షేబ దేశపు రాణి చూసిందో విస్మయము పొందినటువంటి స్థితిని మనం చూస్తాం. తెలుగు బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో మనం చూసినట్లయితే నో మోర్ స్పిరిట్ ఇన్ హర్ అని వ్రాయబడి ఉంటది. ఆమె యొక్క స్పిరిట్ ఆమెలో లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడగలం. అంటే అర్థాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆమె సొలొమోను రాజు యొద్దకు వచ్చిందో, మనం చదువుకున్నటువంటి విషయాలను ఎప్పుడైతే తన కళ్ళారా చూచిందో, సొలొమోను జ్ఞానం గూర్చి,
సొలొమోను కట్టించినటువంటి మందిరమును గురించి, అదే రీతిగా సొలొమోను అర్పించినటువంటి బలులు ఎప్పుడైతే చూసిందో, ఆ వెలుగును ఎప్పుడైతే చూచిందో, దేవుని యొక్క మహిమను ఎప్పుడైతే చూచిందో, ఆమె ఆత్మ ఆమెను విడిచి వెళ్లిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. మనం అనుకోవచ్చు ఆమె ఆత్మ అంటే ఏంటండి అనేటువంటి సందేహం మనకు రావచ్చు. ఆమె ఆత్మ అంటే ఆ వెలుగును ఎప్పుడైతే చూచిందో, ఆ దేవుని యొక్క ప్రెసెన్స్ ఎప్పుడైతే చూచిందో, ఆమెలో ఉన్నటువంటి ఆ అన్య స్వభావాలు, ఎందుకంటే ఆమె అన్య దేశపు రాణిగా మనం చూడగలం. ఆమెలో ఉన్నటువంటి ఆ అన్య స్వభావం ఆమెను విడిచి వెళ్ళిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయిందో, ఆమె చెప్పినటువంటి మాటను ఒక్కసారి మనం గమనించినట్లయితే 8-9 వచనాల్లో ఇందాక మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 6వ వచనంలో మనం చదువుకున్నాం, వారు షేబ నుండి వస్తారు, యెహోవా స్తోత్రమును ప్రకటిస్తారు. అయితే ఈమె కూడా షేబ దేశము నుండి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. ఒంటెల మీద బంగారమును గంధవర్గమును ఎక్కించుకొని వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉందో ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుని యొక్క మాటలో మార్పు లేదు. ఇక్కడ ఈమె చేసినటువంటి పనిని ఒకసారి మనం గమనించినట్లయితే 8-9 వచనాలు మనం చదువుకుందాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నేను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించినను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో ఏం రాయబడి ఉందో ఇక్కడ కూడా అదే జరిగినటువంటి స్థితిని మనం చూస్తాం. కారణం సొలొమోను రాజులో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వెలుగును చూసింది కనుక ఆమె దేవుని మహిమపరచకుండా ఉండలేకపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆమె యొక్క అన్య స్వభావం ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో దేవుని ఆమె స్తోత్రం చేయగలిగింది. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో మనం చూసాం, విస్తారమైనటువంటి బంగారం వారు తెస్తారని మనం చూసాం. అయితే ఒకసారి 10వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. షేబ దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూను రాలేదు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రతి క్రైస్తవ బిడ్డ యొక్క జీవితంలో దేవుని యొక్క వెలుగును మహిమను చూస్తారో, ఈ 2013వ సంవత్సరంలో మనకి వచ్చేటువంటి ఆశీర్వాదం మన జీవితంలో ఎప్పుడు మనం పొంది ఉండలేదు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఆ ఆశీర్వాదాన్ని మనం భరించలేం, ఆ ఆశీర్వాదాన్ని మనం బేర్ చేయలేం. ఎప్పుడైతే ఆశీర్వాదాలను ప్రభు మనందరికి అనుగ్రహిస్తారో, ప్రతి క్రైస్తవ బిడ్డ అమ్మో ఇన్ని ఆశీర్వాదాలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇన్ని ఆశీర్వాదాలు నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఇంత విస్తారముగా నా బిజినెస్ ఎప్పుడు రాలేదు, ఇంత మంచిగా నా యొక్క ఎడ్యుకేషన్ లో నా యొక్క రిజల్ట్ నేను పొందలేదని ప్రతి క్రైస్తవ బిడ్డ యొక్క నోటిలో నుండి ఆ మాటను ప్రభు వినాలని ఆశపడుచున్నారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అయితే 12వ వచనంలో ఆ శాప దేశపు రాణి ఆ చందనపు మ్రాణులను కూడా ఇచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో ఆ చందనపు ఆ మ్రాణులు ఏ రీతిగా ఉన్నాయంటే 12వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, ఆ మ్రాణులు ఎక్కడా దొరకవు, ఎక్కడా కనబడవంట. అంత వాల్యుబుల్ గిఫ్ట్ ని ఈరోజు ప్రభు మనందరికీ అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఇంత ఆశీర్వాదం పొందడం గల కారణం కేవలం దేవుని మహిమ, దేవుని యొక్క వెలుగు. మనం అనుకోవచ్చు రాజైన సొలొమోను అంత గొప్పవారమా మేము అని మనం అనుకోవచ్చు. అయితే ప్రభు ప్రకటన గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది, రాజులైన యాజక సమూహముగా. అంటే ప్రభు మనందరినీ రాజులుగాను యాజకులుగాను ప్రభు మనందరినీ చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏమని పిలుస్తాం, రాజులకు రాజు అని మనం పిలుస్తాం. అంటే మనం చిన్న రాజులం అన్నమాట. మనం రాజులం కనుక ఈ రాజులకి ఆయన రాజు, మనకి ఆయన రాజు, మనం చిన్న రాజులం. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అయితే రాజైన సొలొమోనులో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వెలుగును మనం చూచాం. ఆ వెలుగు ద్వారానే ఈ శాప దేశపు రాణి దేవునిని స్తుతించిందని కూడా మనం చూసాం. అయితే ఆ మహిమ సొలొమోను ఏ రీతిగా పొందుకున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే, దేవుడు ఆనాడు సొలొమోనుకు ప్రత్యక్షమై
నీకు ఏమి కావాలంటే అడుగు, అది నీకు అనుగ్రహిస్తానంటే ఆనాడు సొలొమోను కోరుకున్నది ఏంటండి? దేవుని యొక్క జ్ఞానాన్ని ఆనాడు సొలొమోను కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని కోరుకున్నాడో ఆ విజ్డమ్ తో పాటు హెల్త్ ని ప్రభు ఇచ్చారు, వెల్త్ ని ప్రభు ఇచ్చారు, అబండెంట్ సప్లై ని ప్రభు ఇచ్చారు, రిచెస్ ని ప్రభు ఇచ్చారు, వాల్యుబుల్ ఐటమ్స్ ని, వాల్యుబుల్ గిఫ్ట్స్ ని ఆనాడు సొలొమోనుకు అనుగ్రహించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కోరుకుంటే చాలు, మనందరికీ ఈ ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించాలని ప్రభు ఆశపడుచున్నారు. అయితే ఆనాడు సొలొమోను తన తండ్రి అయినటువంటి రాజు అయినటువంటి దావీదు ద్వారా తన తండ్రిని బట్టి రాజు అయినటువంటి సొలొమోను రాజు అయ్యారు. అయితే ఈ రోజు మనం మన పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజు గనుక ఆయనను బట్టి ఇప్పుడు మనం రాజులం కనుక ఆనాడు రాజు అయిన సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇప్పుడు కూడా ఆయన ఇస్తారు. ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఆయన అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కూడా కాదు. ఆయన చెప్పారంటే ఆ మాట ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ బిడ్డ జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశపడతారు. ఈ మహిమను, ఈ వెలుగును మనం చూసాం. అయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని స్తోత్రము చేసిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా దయాళుడు, యెహోవా మంచివాడు, గాడ్ ఈస్ గుడ్. ఆయన కృప నిరంతరం ఉండునని ఎప్పుడైతే స్తోత్రం చేశారో దానికి వచ్చినటువంటి రిజల్ట్ ను మనం చూసినట్లయితే అదే మహిమ ఆ దేవాలయంలోనికి ఎప్పుడైతే ప్రవేశించినప్పుడు ఆ తేజో మహిమకు యాజకులు నిలవలేకపోయారు. కనుక ఈ 2013వ సంవత్సరంలో మనందరికీ తెలియచేసేటువంటి మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. అయితే రాజు అయినటువంటి సొలొమోనుకు ఏ మహిమను అనుగ్రహించారు అనేటువంటి స్థితిని మనం చూస్తే, ఆ మహిమ ఏ రీతిగా ఉంటుందో ఒకసారి మనం చూస్తే, ఆనాడు రాజు అయినటువంటి సొలొమోనులో ఉన్నటువంటి ఆ మహిమ షేబ దేశపు రాణి విస్మయం పొందేలా చేసింది. అదే రీతిగా అదే మహిమ రాజు అయినటువంటి సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టినప్పుడు అదే మహిమ ఆ మందిరంలో ప్రవేశించినప్పుడు యాజకులు నిలవలేకపోయారు. అయితే అదే మహిమ ఈ రోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డకి, ఈ నూతన సంవత్సరంలో అడుగులు పెట్టినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డకి అనుగ్రహించి నిన్ను అనేక మంది రక్షణ భాగ్యం తెలియనటువంటి వారికి ఒక గొప్ప వెలుగుగా ఈ కటిక చీకటి కమ్మి ఉన్నటువంటి ఈ లోకంలో ఆయన వాడుకోవాలని ఆశపడుచున్నారు. ఈ 2013వ సంవత్సరంలో మన యొక్క వ్యక్తిగత జీవితంపై, మన యొక్క కుటుంబాలపై, మన యొక్క సమాజాలపై, మన యొక్క సంఘాలపై, మన యొక్క మినిస్ట్రీస్ పై, మన యొక్క దేశంపై దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను మనపై ఉదయింపచేసి దేవుని ఆశీర్వాదాలను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మీ వాక్కును ధ్యానించడానికి సహాయం చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీ మహిమను ప్రతి క్రైస్తవ బిడ్డకి ఈ 2013వ సంవత్సరంలో అనుగ్రహించి ఈ సంవత్సరంను ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా మార్చి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఐ విష్ యూ ఎ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ ప్రోగ్రామ్ ను సుధీర్ కమలా గారి కుమారుడు సందీప్ కాంత్ జన్మదిన సందర్భంగా స్పాన్సర్ చేశారు. ప్రభు వారి కుటుంబంను దీవించునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలను తెలియపరచవలసిన మా చిరునామా ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్, కేర్ ఆఫ్ బ్రదర్ ఎలిజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నెంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నెంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మా ల్యాండ్ నెంబర్స్ 0883-2420-298, 243-2020. మా సెల్ నెంబర్స్ 9849590298, 9490712423. మా ఈమెయిల్ అడ్రస్ samuelbharat.s@gmail.com. మా వెబ్సైట్ www.samuelbharat.com మరియు www.prayerhouse.co.in.